అది ఏంటంటే కాపురం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. కాబట్టి ఏంటంటే నువ్వు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మొగుడు పిల్లలు ఏం చేయాలి, భార్య అయినా భర్త అయినా కాస్త భయభక్తులతో కాపురం చేయాలి. అంతేగాని నాది లవ్ మ్యారేజ్లే, నేను మధ్యలో పోతా, నాకు అరేంజ్ మ్యారేజ్లే, నాకు ఎక్కువ ఉంది వీడు తక్కువ ఉంది, నాకు ఆస్తులు ఎక్కువ, మా వాళ్ళు పెద్దోళ్ళు వీడిని లేపేస్తారు అనుకుంటే మనమే చేయలేము. అది ఈడైనా అంతే, అబ్బాయినా అంతే, అమ్మాయిని చంపిడు, ఇంకెవరైనా ప్రేమించడం, నువ్వు ఆకర్షణ పడడం, వేరే అమ్మాయి మీద ఆకర్షణ పెంచుకొని అంత ఫేకే. కానీ నిజంగా ఎవడు ప్రేమిస్తాడా? నిజంగా ఎవడు ప్రేమించుడు? ప్రేమ అనేది ఏం లేదంటావు. ప్రేమ అనేది ఏంటంటే అందంగా ఉన్న రోజులు ఆకర్షణగా ఉంటుంది, అందం పోయిన తర్వాత ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమించారు? నిజమైన ప్రేమ ఎవరిది? తల్లిదండ్రులది మాత్రమే. అవును, తల్లిదండ్రులు మన కోసం ప్రాణాలే, అంతే కదా. మన కోసం తల్లిదండ్రులు ప్రాణాలు ఇస్తారు, లెక్క చేయరు. మన కోసం ఆస్తులు ఇస్తారు, మనకి ఎంతో డబ్బు ఇస్తారు, మనకు అన్నం పెడతారు, మనకేమైనా దెబ్బ తగిలితే పాపం చూసి ఏడు చేస్తారు, తట్టుకోలేరు అసలు. అదే ప్రేమించిన అమ్మాయి ఏదో కొద్ది రోజులు ఫిగర్ బాగుంటే ఏడస్తదేమో, తర్వాత దొబ్బిరి అంటది, ఇంకోటి ప్రేమిస్తుంది, ఓడిని పట్టుకుని ఏడస్తుంది.